Praise the Lord, brothers and sisters. We are very much thankful to the Lord for giving us another opportunity to connect with you this day of resurrection. సహోదరులు కూడా దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాం. పునరుద్ధాన దినము మీతో కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మరి యొక్క తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. You are aware that we have started to meditate on a subject in Revelation, and we have meditated on chapter 9 in past 2 weeks. గత 2 వారాలుగా ప్రకటన గ్రంథంలో ఒక అంశాన్ని ధ్యానించడానికి మొదలు పెట్టాము. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూసుకుంటూ వచ్చాం మనం. Many of the people were trying to tell me that I should start the whole book of Revelation, and then we have prayed and we thought that we could start it from chapter 1 of Revelation. అనేకులు కూడా ప్రకటన గ్రంథం అంతా కూడా దాని గురించి చెప్పడం మనవి చేస్తూ వచ్చారు కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మొదలుకొని ధ్యానించడం ప్రారంభిద్దాం. And today we will start to see about Revelation and what it is and why people are so, have so many differences of opinion on this book, which has been written as a eschatological book. అయితే ఈ దినము ప్రకటన గ్రంథం అంటే ఏంటి, దాంట్లో ఏమున్నాయి, ఎందుకు ఆ గ్రంథం మీద భిన్నాభిప్రాయాలు ఎందుకు ఉన్నాయి, తర్వాత అంత్యకాలంలో జరగబోయే విషయాల గురించి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు చూద్దాం. May not be able to look into many things, but we will nevertheless see first 5 verses. We will read it, and brother will read. You can observe in your Bible, and then we will start these things. అనేక విషయాలు చూడలేకపోవచ్చు కానీ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం మొదటి 5 వచనం చదువుతాను. మీ బైబిల్ కూడా మీరు తీసి చూడవలసిన మనం చేస్తున్నాం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడి నుండి ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంపుత్రుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. Shall we look to the Lord for his help? సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, our gracious, mighty and wonder-working God. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల అద్భుతకర శక్తిమంతుడా. Loving Father, in the richness of thy mercy, we want to bow down at thy throne of grace and seek thy grace to be bestowed upon us. మీ కృప మా దైశ్వరంలో కృపాసనం దగ్గర సాష్టంగపడి కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. My Father, thy blessed Holy Spirit may be imputed to me and as well as to Brother Jeevan in translation, so that, Lord, thy grace may be available unto us to speak to thy children from thy holy word. ప్రభువా, మరి బోధలో తర్జుమాలో నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము ప్రభువా మీ కృపను మాకు అనుగ్రహించి మీ సరైన వాక్యాన్ని తీసుకెళ్ళడానికి సహాయం చేయండి. Sanctify both of us with the flying coal from the altar in Isaiah chapter 6. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా బలిపీఠం యందు కారు నింపుతో మమ్మల్ని ఇద్దరిని పవిత్రపరచండి. Enable us to see Lord Jesus Christ in a different perspective in this book of Revelation. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువాన్ని వింతైన విధానంలో చూడడానికి మాకు సహాయం చేయండి. And Father, thou may make things very clear and give us clear utterance so that we may speak plainly and that which is necessary, and that may go deep into our hearts and it may stay in our memory so that it will be edifying for our spiritual life. స్పష్టంగా మాకు బోధించండి, మా ఆత్మీయ జీవితాలకు మేలు కలిగినట్లు ప్రభువా అన్ని కూడా మేము జ్ఞాపకం ఉంచుకొని మరి ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. And our little effort may be blessed up by thee so that it will be beneficial to the people who are viewing this. మా చిన్న ప్రయత్నం మీరు దీవించండి, ఇది చూసి వారికి ఎంతో లాభదాయకంగా చేయండి ప్రభువా. And give us thy grace, keep both of us under thy mighty wings. ఇప్పుడు మాకు అనుగ్రహించి మమ్మల్ని ఇద్దరిని కూడా మీ బలమైన రెక్కల కింద ఉంచండి. And enable us to experience thy heavenly experience while we are meditating this book. ఇది ధ్యానిస్తున్నప్పుడు పరలోక అనుభవాన్ని అనుభవించడానికి సహాయం చేయండి. We can bind every seen and unseen force of darkness in the resurrected name of Lord Jesus Christ. తండ్రి, అంధకార చీకటి శక్తుల్ని కనబడే శక్తులన్నీ పునరుద్ధరణ యేసు నామములో గద్దించి బంధిస్తున్నాం. And give us open heavens and give us complete liberty to speak thy word. తెరవబడిన ఆకాశము మీ వాక్యం చెప్పుటకు కావాల్సిన సంపూర్ణమైన స్వేచ్ఛ అనుగ్రహించండి. As we ask all these things in the most precious and mighty name of
our Lord and Savior Jesus Christ. ఇవన్నీ కూడా కృతజ్ఞత అతి ప్రశస్తమైన శక్తిగల యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడుతున్నాం తండ్రి. ఆమేన్. Amen. Revelation has got many controversies. We all know that. మనకందరికి తెలుసు ప్రకటన గ్రంథంలో అనేకమైన భిన్నాభిప్రాయాలు మనకు కనిపిస్తుంటాయి. And Revelation is a wonderful epistle and a book to be meditated. ఇది చాలా చక్కటి అద్భుతమైన పత్రిక, ధ్యానించదగిన గ్రంథము. It has got a message being written to 7 churches. 7 సంఘాలకు రాయబడిన వర్తమానం ఉంటుంది ఇక్కడ. And it has got a pattern of showing the throne of God enthroned in heavenly places. పరలోక స్థలాల్లో అక్కడ అధిష్ఠించబడిన దేవుని యొక్క సింహాసనాన్ని చూపించే క్రమం ఉంటుంది అక్కడ. And it has got that 7 seals to be broken and 7 vials to be thrown on the earth and 7 trumpets to be blown. అక్కడ విరగొట్టబడాల్సిన 7 ముద్రలు, తర్వాత భూమి మీద పడవేయబడాల్సిన 7 పాత్రలు, తర్వాత ఊదవలసిన 7 బూరలు మనకు కనిపిస్తాయి. And then the 7 visions unto Apostle John. అపోస్తలుడు యోహానికి 7 దర్శనాలు కనిపిస్తాయి. All these things is being written because it is called in Greek the book of eschatology. గ్రీకు పదం భాషలో గమనిస్తే ఎస్కెటాలజీ అనే పదాన్ని వాళ్ళు వాడుతూ వచ్చారు. Eschatos means last or the end times. ఎస్కాటోస్ అంటే అంత్య దినాలు, చివరి సమయం అని చెప్పొచ్చు. At least 2 Old Testament prophets write it. One is Daniel, one is Ezekiel. Some things which are common and hinting to this kind of period. ఈ సమయానికి సంబంధించిన విషయాలు పాత నిబంధనలో 2 ప్రవక్తలు దానియేలు, యెహెజ్కేలు కూడా రాస్తూ వచ్చిన కొన్ని విషయాలు. We will see it and look at it from time to time as we are seeing. మనం చూసినప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నప్పుడు అన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేస్తాం. Revelation has got many number of translations and many number of interpretations more than any other book in the Bible. బైబిల్లో వేరే ఏ గ్రంథం అంతటికి కూడా అత్యధికమైన స్థాయిలో అనేకమైన తర్జుమాలు, అనేకమైన వ్యాఖ్యానాలు ప్రకటన గ్రంథానికి ఉంటున్నాయి. What is so great about this 404 verses epistle called Revelation? ఇక ప్రకటనలో ఉన్న 404 వచనాల పత్రికకు ఉన్న ఆ ప్రాముఖ్యత ఏమై ఉంటుంది? Mostly people say revelations, like that they say it is not revelations, it is revelation. చాలా మంది ఏమంటారంటే ప్రకటన కాదు, ప్రకటనలు అంటారు కానీ ప్రకటన. It's revelation meaning it is apocalypse, which means unveiling or disclosure. అంటే ఆ అర్థము అది బయలుపరచబడుట లేకపోతే ప్రత్యక్షత అని చెప్పొచ్చు. The book is written in a type of literature known as apocalyptic literature. అది అపోక్లాపిక్ అనే ఆ యొక్క సాహిత్యంలో అది మనం చెప్పొచ్చు, అది which reveals the hidden things pertaining to Lord Jesus Christ. యేసుక్రీస్తు వారికి సంబంధించిన దాచబడిన విషయాలన్నీ బయలుపరిచేది. Unveiling of Lord Jesus Christ, the resurrected Lord Jesus Christ in his glory. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని తన మహిమలో బయలుపరిచే విషయాలు. You see Lord Jesus Christ in humility in Gospels, but you see Lord Jesus Christ in glory in Revelation. సువార్తల్లో యేసుప్రభువు వారి తగ్గింపు మనకు కనిపిస్తుంది, ప్రకటన చూస్తే యేసుప్రభువు వారి మహిమ మనకు తారసపడుతుంది. If you see Revelation chapter 1 verse 1, it says the revelation of Jesus Christ. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత అని రాయబడింది. అక్కడ this is unveiling of Lord Jesus Christ. యేసుప్రభువు వారిని బయలుపరచుట అని అర్థం. అక్కడ the same Lord Jesus Christ who was here and who did his ministry for 3.5 years on this planet earth. భూగ్రహం మీద ఇక్కడ జీవించి 3.5 సంవత్సరాలు తన పరిచయం చేసిన యేసుక్రీస్తు వారు is the same Lord Jesus Christ who sat with the sinners, who ate with the sinners. అదే యేసుప్రభువు వారు పాపులతో కూడా కూర్చుండి వాళ్ళతో కూడా భోజనం చేసినవాడు. But when he did so, he was being veiled with the flesh of human beings. But now we are seeing an unveiling of Lord Jesus Christ. అక్కడైతే అక్కడ మానవ శరీరంలో ఆయన దాచబడిన విధానము, ఇక్కడైతే ఆయన మహిమను ప్రత్యక్షపరచబట్టు చూస్తామని ఇక్కడ unveiling of Lord Jesus Christ. యేసుక్రీస్తు వారిని బయలుపరచుట. And in Revelation chapter 1 verse 2 speaks of his witness, that is Apostle John. We are not going to talk about that, but verse 3 says, blessed is he that readeth and that heareth the words of this prophecy and keep those things which are written therein, for the time is at hand. 2వ వచనంలో ఆయన సాక్షరం గురించి రాయబడింది, కానీ 3వ వచనం గమనిస్తే సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. Blessing is being offered to a person who reads it, who hears it, and who keeps this book of prophecy. అయితే ఈ ప్రవచనాలు చదివే వారికి,
వాటిని వినేవారికి, వాటిని గైకొన్న వారికి ధన్యులని చెప్తున్నారు అక్కడ. Why, beloved, the other portions of the Bible does not carry blessing if you read it? వేరే భాగాల్లో ధన్యులు అని ఎందుకు రాయబడలేదు మనం గమనిస్తే బైబిల్లో? You all remember, no? Blessed is the man who doth meditate his Lord day and night. Psalm 1. Yes or no? కీర్తన 1:1 ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యం చూసినాం కదా, దివారాత్రం ధ్యానించేవాడు. The whole Bible, if you are meditating, you are called a blessed person according to Psalm chapter 1. కీర్తన 1:1 ప్రకారము బైబిల్ అంతటిని కూడా నువ్వు ధ్యానిస్తున్నట్టు నువ్వు ధన్యుడు అని చెప్తావు. You are blessed person if you are reading the whole Bible, because if you read the whole Bible only, you will understand Revelation, and don't read only Revelation 20 times, 30 times, you will not understand like that. బైబిల్ అంతటినీ ధ్యానిస్తేనే నువ్వు ధన్యుడువు, ప్రకటన మాత్రమే 20 సార్లు 30 సార్లు ధ్యానిస్తుందని చెప్పదు, అర్థం కాదు బైబిల్ అట్లా చదువుతా. Repeat it second time here, that one who reads it, he will be blessed. ఎందుకు రెండోసారి ఇక్కడ దీన్ని చదువువారు ధన్యులు అని చెప్పి రాస్తున్నాడు రెండోసారి ఇక్కడ? Because this book pertains to the end times, eschatological times, or eschatological literature it has been written, the condition in those end days will be different. ఎందుకంటే ఇది అంత్య దినాలు చివరి కాలాల గురించి రాయబడినాయి కాబట్టి అక్కడ జరిగే పరిస్థితులన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి దాని గురించి ధ్యానించబడి దాన్ని నేను చెప్తున్నాను అక్కడ. Would you please turn with me to 2 Peter chapter 3? 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం చూసుకుందాం. 2 Peter chapter 3 verses 3 and 4. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే, knowing this first, that there shall come in the last days scoffers. This book is pertaining to the last days, and in those days what kind of people will be there? There'll be scoffers walking after their own lust and saying, where is the promise of his coming? For since the fathers fell asleep, these things continue as they were from the beginning of the creation. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభంలో ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకునవలెను. Because we should understand why a person who reads Revelation in the last days, last times, is called blessed, because we are living in a society which is dominated or dominant by scoffers. ఎందుకు ఆ యొక్క అంత్య దినాల్లో ప్రకటన చదవడము వారు ధన్యులు చెప్తున్నారంటే, మనం ఉండే సమాజం అంత్య దినాల్లో అపహాసకులతో నింపబడి వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. And we are also reminded in 2 Peter chapter 3 and verse 9 about another promise that God has said, or the timeline of Lord Jesus Christ, or Lord God, is being told in chapter 3 and verse 9. అక్కడ అంత్య దినాల గురించి 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుల కాలంలో ఇంకో విషయం రాయబడుతుంది అక్కడ. The Lord is not slack concerning his promise, as some men count slackness, but is long suffering to usward, not willing that any should perish, but that all should come to repentance. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడునూ నశింపవాలని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. So the period where the dominant will be by the scoffers, but yet Lord's long suffering is that many should come to the understanding of salvation. అంత్య దినాల్లో అపహాసికులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుని కోరిక ఏంటంటే అనేకులు రక్షణలోనికి రావాలని చెప్పి దీర్ఘశాంతం వహిస్తున్నాడు. Period would be dominated by scoffers. Therefore, those who read, those who hear, those who have the urge to read Revelation will be called blessed people. అపహాసకులతో అధిక సంఖ్యలో నింపబడి ఉంటుంది కాబట్టి అంత్య దినాల్లో ప్రకటన గ్రంథం చదివి ధ్యానించేవారు, దాని కొరకు ధ్యానించాలన్న ఆశ కలిగిన వారు ధన్యులని చెప్తున్నారు అక్కడ. Not only that, what would be the condition if you turn with me to Luke Gospel chapter 18? పరిస్థితులు ఇంకెట్లా ఉంటే లూకాసు వార్త 18వ అధ్యాయం chapter 18 and verse 8, in the second portion we see, when the Son of Man cometh, shall he find faith on earth? 18:8 గమనిస్తే రెండో భాగంలో ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. See, there will not be any kind of faith on this earth. భూమి మీద ఎటువంటి విశ్వాసము ఉండబోదు. Because people will not have faith in God. దేవుని విశ్వాసం ఉంచరు జనాలు చెప్పాలంటే. In this is the condition you are reading Revelation, you will be called blessed. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రకటన గ్రంథం చదువుతున్నావు అంటే నువ్వు ధన్యుడివే. Another expression we see in Ezekiel chapter 12. ఇంకొక మాట యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం చూస్తే, Ezekiel and chapter 12. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 26 to 28. These 3 verses we can understand the passage.
26 నుంచి 28 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ. Again, the word of the Lord came to me, saying, Son of man, behold, they of the house of Israel say, the vision that he seeth is for many days to come, and he prophesieth of times that are far off. And therefore shall unto them, thus saith the Lord God, there shall none of my words be prolonged any more, but the word which I have spoken shall be done, saith the Lord God. మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనము నెరవేర్టకు బహుదినములు జరగవలననియు, బహుకాలం జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాననియు ఇశ్రాయేలు చెప్పుకొంచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యం లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును, ఇదే యెహోవా వాక్కు. This is going to happen, this is going to accomplish in the time which I have said in Revelation, like that we can see. ఏమంటారంటే ఇవన్నీ కూడా అవి జరగాల్సిన కాలంలో ప్రకటనలు చెప్పినవన్నీ కూడా జరగబోతాయని చెప్పి రాయబడుతుంది ఇక్కడ. What people would say, ప్రజలు ఏమంటారు, oh, there is long time to happen. Revelation ippude kaadandi. Some people say, Revelation, we are in that millennium rule only, like that somebody says. With all so many wrong teachers these days, we never be careful. చాలా మంది ఏమంటారంటే ప్రకటన గ్రంథం చదవడం ఇంకా చాలా సమయం ఉంది అంటారు. కొంతమంది అంటే ఇప్పటికే జరిగిపోతుంది, మనం 1000 ఏళ్ల పరిపాలన అని చెప్పి అనేకమైన తప్పుడు విషయాలు బోధించారు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. Lord, you please listen to many kinds of preachers, many preachers. I am not saying that you should listen to us only. Please listen to many preachers, so that you would understand which preacher is directly speaking from the word of God, and whichever speaker will direct you to the word of God, you will have to follow him only. And to listen, you can listen to everybody, but be careful and not be beguiled with their own self teachings. అయితే మా బోధనే లేకపోతే మా విషయాలే వినమని చెప్పం కానీ ప్రతి ఒక్కరిది అనేకులు కూడా వినండి. అయితే ఎవరైతే దేవుని వాక్యం వైపు మిమ్మల్ని నడిపిస్తున్నారో వాళ్ళ వాక్యాలే వినడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని చాలా మంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తుంటారు. వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. I am telling you, please believe me when I only quote scripture. If I say something with my own experience, that is up to you, whether you can take it or leave it. You don't try to, we don't expect you to follow us. చెప్పే విషయం ఏంటంటే మేము చెప్పింది వాక్యంలో ఉందా లేదా అని చూసినప్పుడు మాత్రమే నమ్మండి. మా సొంత అనుభవాలు చెప్పి ఆధారం చేసుకొని చెప్తే మాత్రం దయచేసి నమ్మాల్సిన అవసరం లేదు. And if you feel that it is not scriptural, kindly forget it. Don't tell that. Don't try to take it that because I have said. Likewise, you should have the same standard when you are listening to the other preachers also. అయితే మేము చెప్పినాం కాబట్టి వినాలని లేదు, కానీ అది వాక్యంలో ఉందా లేదా అని మీరు పరీక్షించిన తర్వాతనే దాన్ని నమ్మొచ్చు. అదే స్థాయిని అందరి బోధకుల విషయంలో మీరు దాన్ని పాటించాలి. Because there are many false preachers. ఎందుకంటే అనేక గొప్ప సంఖ్యలో ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అనేది బయలుదేరుతున్నారు ఇప్పటికే. Faith will not be found when the period where this revelation is being spoken. ఈ ప్రకటన గ్రంథం గురించి బోధిస్తున్న కాలంలో భూమి మీద విశ్వాసం అనేది కనబడదు. Then scoffers will be dominant in the society. సమాజంలో అపహాసకులు అధిక సంఖ్యలో ఉంటారు. That is why God also tells us in John's Gospel chapter 14. ఆ కారణం చేతనే యోహాను సువార్త 14 అధ్యాయం ఏమంటారంటే, God here saying John's Gospel chapter 14 and verse 29. యోహాను సువార్త 14 అధ్యాయం 29 వచనం. He says like this, now I have told you before it come to pass, that when it is come to pass, he might believe. క్షమించండి, యోహాను సువార్త 14 అధ్యాయం 29 వచనము. 14:29. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. What is the purpose of giving this revelation to his beloved servant Apostle John? ప్రియుడైన దాసుడు అపోస్తలుడైన యోహానుకి ప్రకటన గురించి అక్కడ బయలుపరిచే ఉద్దేశం ఏమిటి అక్కడ? He has told it before that when it happens you should believe. అది సంభవింపక మునిపే అది జరిగినప్పుడు మీరు నమ్మాలని చెప్పేసి. For that reason he is here. ఆ కారణం కొరకు ఇచ్చాడు. See, coming to Revelation chapter 1 verse 1. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, to shew unto his servant which things must shortly come to pass. Hence who reads or hears or keeps the words of prophecy shall be blessed. అక్కడ ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి
తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. See, these are the things which are shortly to become. ఇవన్నీ భవిష్యత్తులో సంభవింపనై ఉన్న సంగతులు. The revelation means it is, in other words, it is truth becoming visible. ప్రకటన అంటే మనకు సత్యము అక్కడ దృశ్యంగా కనిపించేది. Truth becoming visible is revelation. సత్యము కనిపించడమే ప్రకటన. When was this expression firstly mentioned in the Bible? బైబిల్లో ఈ పదం మొట్టమొదటిసారి ఎక్కడ వాడారు? The first occurrence of truth becoming visible we see in Luke Gospel 2nd chapter. సత్యము అక్కడ దృశ్యంగా కనబడడం అనేది లూకాసు వార్త 2వ అధ్యాయం మనకు కనిపిస్తుంది అక్కడ. See Luke 2. లూకాసు వార్త 2వ అధ్యాయము chapter 2, 28 to 32. 28 నుంచి 32 వచనాలు. 28 to 32 we see here, then he took him up in his arms and blessed him and said, Lord, now lettest thou thy servant depart in peace according to thy word. For mine eye have seen thy salvation, which thou hast prepared before the face of all the people, a light to lighten the Gentiles and the glory of thy people Israel. అక్కడ 27 నుంచి కలిసిన తెలుగులో, అందరూ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. Who is he taking in? What is his reference? This is Simeon carrying Lord Jesus Christ when he was born into this world. యేసు లోకంలో జన్మించినప్పుడు ఆ శిశువును ఎత్తుకున్న సమయం గురించి రాయబడిన విషయాలు ఇవన్నీ కూడా. And then he is calling him as light. If you see in Greek, it is called phos, P-H-O-S, phos. Phos meaning a source of light. అక్కడ తెలుగులో చూస్తే వెలుగు అని రాయబడింది, కానీ గ్రీక్ పదంలో PHOS ఫోర్స్ అనే పదం వాడారు. అంటే వెలుగుకు మూలం అని అర్థం అక్కడ. Now the source of light means it lightens. Light not only shows way in the darkness, but it lightens or which enlightens people. వెలుగుకు మూలం అంటే చీకట్లో వెలిగించేది మాత్రమే కాదు, కానీ ఇతరులను వెలిగించేది అని అర్థం అక్కడ. Revelation speaks of the light in the light of the Lord Jesus Christ. ప్రకటనది వెలుగు, యేసుక్రీస్తు వారి వెలుగును చూపించేది అది. Revelation speaks of 7 chief images of Lord Jesus Christ. అక్కడ 7 ప్రధానమైన యేసు వారి దృశ్యాలు చూపించేది అక్కడ ప్రకటన గ్రంథం. What is that? ఎట్లా అది? What is that? We see that first risen glorified Son of God among the churches. అక్కడ సంఘముల మధ్య పునరుద్ధరణైన దేవుని యొక్క కుమారుని యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం అక్కడ. First risen glorified Son of God in the midst of the churches. సంఘముల మధ్య మొట్టమొదటిగా పునరుద్ధరణైన దేవుని కుమారుడైన మహిమగల దేవుడు మనకు కనిపిస్తాడు అక్కడ. Second image is Lord Jesus Christ is the Lamb in heaven, publicly invested with the authority to carry out the determined preliminary judgments on men. అక్కడ రెండోదిగా మనం చూస్తే పరలోకమందు దేవుని గొర్రెపిల్ల అక్కడ అందరి ముందర అక్కడ తీర్పు తీర్చడానికి అధికారం పొందిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు అక్కడ. He is authorized to judge the men. ప్రజలందరినీ తీర్పు తీర్చడానికి అధికారం పొందిన వ్యక్తి ఆయన. Thirdly, we see he comes to earth as King of kings and Lord of lords. ఆయన భూమి మీదకి రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్న దేవుడు ఆయన. First coming, he came very humbly as a lamb of God or as a ram of God, but now he's going to come as King of kings and Lord of lords. మొదటి రాకడలో ఆయన తగ్గించుకొని లోకపాపం వస్తున్న గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు, కానీ ఇక్కడ రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు ఆయన. His first coming, he came as a victim and stood in judgment, 3 different judgments, and he was judged by a man, but now he is coming to judge a man in the form of a judge. మొదటి రాకడలో అయితే ఆయన ఒక నేరం చేసిన వాడుగా ఆయన 3 సార్లు మానవుడి ద్వారా తీర్పు తీర్చబడ్డాడు, కానీ ఇప్పుడైతే మానవులను తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు ఆయన. Fourthly, he is coming as a Christ. Christ meaning Christos, meaning anointed one. Anointed one meaning Messiah. నాలుగోదిగా ఆయన క్రీస్తుగా వచ్చాడు. క్రీస్తు అంటే క్రిస్టోస్ అనే గ్రీక్ పదం తీయబడింది. అభిషిక్తుడు, అభిషేకించబడడం, మెస్సయా అని అర్థం అక్కడ. Anointed meaning Messiah. అభిషిక్తుడు అంటే మెస్సయా అని అర్థం. This is the 4th image of Lord Jesus Christ in Revelation. ప్రకటనలో యేసుప్రభువుని గురించిన 4వ దృశ్యం ఇది. Then we see that he is going to come as a judge on the great white throne.
అక్కడ గొప్ప ధవళ సింహాసనపు తీర్పు తీర్చువాడుగా ఐదవ దృశ్యం మనకు కనిపిస్తుంది రూపం. God is seated on the great white throne judgment. గొప్ప ధవళ సింహాసనం మీద కూర్చొని తీర్పు తీర్చువాడు ఆయన. Every king, every ruler, every heathen person who has not accepted Lord Jesus Christ will stand in front of the throne. ప్రతి రాజు, అధిపతి, ప్రతి అన్యుడు కూడా యేసుప్రభు రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి వ్యక్తి కూడా ఆ తీర్పు ముందు సింహాసనం ఉంచాల్సిందే. He has to stand in front of the throne. ఆ సింహాసనం నిలబడాల్సిందే. And he is going to be seated on the throne of great white throne. ఆయన ఆ గొప్ప ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. The Son of God, దేవుని కుమారుడు, what happens is the Son of God, he comes as a victor prince, as a prince who comes after winning the war. యుద్ధాన్ని గెలిచిన జయశాలిగా రాకుమారుగా ఆయన రాబోతున్నాడు. He's already won and he's been a victor on the cross of Calvary and he's walking as a princely and a victor prince walking towards his father to take up the throne of his father. కలాసులలో అప్పటికే యుద్ధాన్ని జయించి గెలిచి జయశాలైన రాజకుమారుడుగా తండ్రి సింహాసనం వైపు జయశాలిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు యేసుప్రభు. And he would be followed by his helpers or his army captains and generals and army soldiers who helped him to win this war would be walking next to him. ఆ యుద్ధాన్ని గెలవడానికి సహాయపడిన తన సైన్యాధిపతులు, తన సైన్యము, తన సహాయకులందరూ కూడా ఆయన వెనకాల ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నారు. The back of him you will find all the slaves who have been defeated and all the kings of this earth who has been defeated are being bound and chained and being brought after him. ఆయన వెనకాల గమనిస్తే ఆయన ఓడించిన వాళ్ళందరూ కూడా, రాజుల అధిపతులందరూ కూడా సంఖ్యల ద్వారా బంధించబడి ఆయన ద్వారా కొనిపోబడుతున్న వ్యక్తులకు ఓటమి పాలైన వారు కనిపిస్తారు మనకి. At the back of those defeated people you will find all the slaves carrying all the spoil and all the goods of the country carrying, and above all in front of him the victor prince is walking majestically towards his father to the white throne judgment. This is the picture what it portrays of Lord Jesus Christ. వారి వెనకాల కనిపిస్తే ఓడిపోయిన వాళ్ళందరూ కూడా కొల్ల సొమ్ముగా, దోపుడు సొమ్ముగా దొరికిన అంతటినీ కూడా తీసుకొని పోయే వాళ్ళు కనిపిస్తారు. వీరందరికీ ముందుగా జయశాలిగా ఎంతో మహిమ ప్రభావంతో అధికారంతో రాకుమారుగా యేసుక్రీస్తు వారు కనిపిస్తారు మన పరలోకంలో. He is no longer a humble son of man sitting next to the sinners and trying to eat bread, or a lamb of God who's got no place to keep his head and is going to spend his nights in the wilderness. No, he's coming majestically after winning a victor, a princely estate. He's coming to take up his throne at the great white throne. ఆయన ఇక మీదట ఆయన ఈ భూమి మీద తలవాల్చుకోవడానికి స్థలం లేని దీనుడైన, పాపులతో కూర్చుని పాపులతో భోజనం చేసిన తగ్గించుకున్న మానవుడుగా ఇక కనబడడు గాని జయశాలి అయిన గొప్ప రాజకుమారుడుగా ప్రభావంతో యుద్ధాన్ని గెలిచి తిరిగి వస్తున్న వ్యక్తిగా మనకు కనిపించబోతున్నాడు. You see him as a crucified Lamb of God, as a risen Lamb of God upon the throne of God. ఆ యొక్క దేవుని సింహాసనం మీద సిలువ వేయబడిన దేవుని గొర్రెపిల్లగా, తిరిగి లేచిన పునరుద్ధరణ దేవుని గొర్రెపిల్లగా మనకు కనబడబోతున్నాడు. He is the Lamb of God who is going to be seated on the throne of God. 6:3. ఆరోదిగా దేవుని సింహాసనం మీద కూర్చున్న దేవుని గొర్రెపిల్లగా మనకు కనిపించబోతున్నాడు. Seventhly, finally, his image is going to appear to us as Jesus, the root and offspring of David, the bright and morning star. ఏడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు దావీదుకు వేరుకు చిగురైన ఆ యొక్క తేజో నక్షత్రంగా మనకు కనిపించబోతున్నాడు. Why is he called morning star? ఎందుకు ఉదయ నక్షత్రం చెప్తున్నా అక్కడ? You get up in the early mornings in certain places where you have clear skies. మనం ఉదయకాలం లేచిన వెంటనే ఆకాశం తల నిర్మలంగా స్పష్టంగా ఉంటుంది మనకి. It is not yet the sunrise, but it is little bit dark and it is little bit breaking open. The morning is breaking down. అప్పటికే చీకటి అంతా వెళ్ళిపోయి అప్పుడే ఇంకా పూర్తిగా సూర్యుడు రాడు, అప్పుడప్పుడే సూర్యుడు వస్తున్న సమయం అది. You will find one large star and it is appearing and glittering, and that is called the great and bright morning star. అక్కడ గమనిస్తే గొప్ప పెద్ద నక్షత్రము అది అప్పుడే అక్కడ లేవడం మనకు కనిపిస్తుంది. అది అక్కడ ఆ నక్షత్రంగా మనం చెప్పొచ్చు. అక్కడ this is called morning star, which is dominant, and there would not be any other stars, but it will be only one star. అక్కడ వేరే ఏ నక్షత్రాలు కనబడవు కానీ గొప్ప ప్రభావంతో ఉన్న ఒకే ఒక నక్షత్రంగా మనకు కనిపిస్తుంది. This is the wonderful picture of Lord Jesus Christ. It is being displayed or portrayed in Revelation. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారి గురించి చెప్పబడిన చాలా చక్కటి గొప్పదైన అద్భుతమైన దృశ్యము రూపం అని చెప్పి source of light, and everything is going to enlighten it.
ఆయన వెలుగుకు మూలము, ఆ వెలుగు ఆ మూలం ద్వారా సమస్తం వెలిగించబడుతుంది. And this is how we are going to see. ఆయన్ని ఆ రీతిగా చూడబోతున్నాం మనం. We are going to see 7 prominent images of Lord Jesus Christ. యేసు వారి 7 ప్రముఖమైన రూపాలు, దృశ్యాలు చూసాం. We are going to see 19 titles of Lord Jesus Christ in Revelation. ప్రకటనలో యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన 19 బిరుదులు చూస్తాము. Beloved, I am not touching Revelation now. This is just a preface. We are talking about the images and titles, how Lord Jesus Christ is going to be portrayed in Revelation. ప్రకటన గ్రంథం ఇంకా ఆరంభించుకోలేదు. ఇవంతా కూడా దానికి సూచిక, లేకపోతే ముందు మాట చెప్పొచ్చు. ఏమేమి ఉంటున్నాయి దీంట్లో అని చెప్తున్నాం ఇక్కడ. 19 titles of Lord Jesus Christ. యేసు వారి 19 బిరుదులు, నామాలని చెప్పొచ్చు. He is called a faithful witness. నమ్మదగిన సాక్ష్యంగా చెప్పబడ్డాడు ఆయన. Number 1, he is called faithful witness. మొట్టమొదటిగా నమ్మకమైన సాక్ష్యంగా చెప్పబడ్డాడు. Secondly, he is the firstborn from the dead. ఆయన రెండోదిగా మృతుల్లోంచి మొట్టమొదటి తిరిగి జన్మించిన వ్యక్తిగా చెప్పబడ్డాడు. He is the firstborn of the dead. మృతుల్లోంచి మొట్టమొదటిగా తిరిగి లేచిన వ్యక్తిగా. Thirdly, he is the ruler over the kings of the earth. అక్కడ భూమి మీద రాజులందరికీ అధిపతిగా చెప్పబడ్డాడు మూడోదిగా. Fourthly, he is Alpha and Omega. He is the beginning and end. నాలుగోదిగా అల్ఫా ఒమేగా, ఆది అంతం ఆయనే. Fifthly, he is the one who is, who was, and who is to come. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడుగా చెప్పబడ్డాడు. And sixthly, he is the Almighty God. ఆరవదిగా సర్వశక్తి గల దేవుడు ఆయన. Yet he is being portrayed as a son of man. Seventhly. ఏడవదిగా ఆయన మానవ కుమారుడుగా, మంచి కుమారుడుగా చెప్పబడ్డాడు. Eighthly, he is the one, he who lives. ఆయన సజీవుడైన దేవుడు. ఎనిమిదవది. Ninthly, he who holds the 7 stars in his right hand. తర్వాత తన చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నవాడు. And 10thly, he who walks amidst the 7 golden lampstands. 7 దీపస్తంభముల మధ్య నడుస్తున్న దేవుడు ఆయన. And 11thly, he who has a sharp 2-edged sword. అక్కడ 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము కలిగిన వాడాయన. This 2-edged sword is something which has been portrayed like this. 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం అంటే అది ఎట్లా చెప్పబడిందంటే, his tongue is a 2-edged sword. ఆయన నాలుక అది 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము. And this 2-edged sword was introduced by Roman Empire, by the Roman soldiers. ఈ 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం అంటే రోమా చక్రవర్తికి ఆయన తన సైనికులకు దీన్ని తయారు చేసి, they used to have a small dagger kind of a knife is one. ఒక చిన్న ఖడ్గము, చిన్న చేతిలో పట్టిన కత్తి లాంటిది ఒకటి ఉండేది ఒకటి. But then they used to have a huge sword which is 2-edged, and used to have at the handle it used to have a T kind of a thing like this, such huge thing. అయితే ఈ 2 అంచులు గల వాడిన ఖడ్గం అంటే చాలా పొడవుగా ఉండి దాని అంచులో పట్టుకోవడానికి ఒక టీ షేప్ లో ఒక చిన్న ఉండేది అక్కడ. And that below that handle, that T-shaped thing, the soldier would hold it, and he will just go around 360 degrees by killing 50 soldiers. When the opponent could kill only 1 or 2, this man used to kill 50 soldiers. Like that, they have conquered the world. అయితే ఈ 2 అంచులు గల వాడిన ఖడ్గం అంటే తన శత్రువు వచ్చి ఒక్కని మాత్రమే చంపగలిగిన ఆ సమయంలో ఈ ఖడ్గముతో దాని వెనకాల కొనలో పట్టుకొని దాన్ని చుట్టూ 360 డిగ్రీలు తిప్పినప్పుడు ఒక్కటేసారి 50 మందిని చంపే ఖడ్గంగా ఉంటుంది. అది ఆ రీతిగా లోకాన్ని జయించారు రోమా సామ్రాజ్యం వాళ్ళు. That is how our Lord's tongue would defeat all his enemies by his mouth, by his word. He is going to defeat it. ఆ రీతిగా యేసు వారు తన నోటి ద్వారా తన శత్రువులందరినీ కూడా ఓడించబోతున్నాడు. That's why he is called he who has that sharp 2-edged sword. కాబట్టి ఆయన ఆ యొక్క 2 అంచులు గల వాడిన ఖడ్గం కలిగిన వాడని చెప్పబడుతున్నాడు. Fourthly, he is the Son of God. తర్వాత చూస్తే దేవుని యొక్క కుమారుడు ఆయన. And thirdly, we see that he who has the eyes like a flame of fire and a feet like brass. అక్కడ 12 చూస్తే ఆయన ముఖం మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను అని చెప్తుంది. You know, the eyes of flame, it can see all your past, present, and your total past life. అగ్ని జ్వాలలు గల నేత్రములు అంటే నీ గత, ప్రస్తుత, భవిష్యత్ జీవితం అంతా కూడా కనిపిస్తుంది ఆయనకి.
It can penetrate through your hypocrisy and look at all your secret things, what you are trying to do. And that is called the eyes of flame. అక్కడ అగ్ని జ్వాలల వల్ల నేత్రములు అంటే నీ వేషధారణ అంతటిని కూడా లోపలికి వెళ్ళిపోయి రహస్య జీవితం అంతటిని చూడగలిగిన కన్నులవి. And then the feet of brass. అక్కడ ఇత్తడి పాదాలను చూస్తాం. అక్కడ Feet of brass shows you the prisoner comes and faces the king, and he will be allowed only to see his feet, and his feet are brazen feet, which speaks of judgment. అక్కడ అర్థం ఏంటంటే ఒక ఖైదీ వచ్చి రాజు దగ్గర నిలబడ్డప్పుడు కేవలం తల దించుకొని తన పాదాలు మాత్రమే చూడగలడు. తీర్పును గురించి రాసిన పదం అది. Never a prisoner is allowed to see into eye with the king. ఎప్పుడు కూడా ఖైదీ వచ్చి రాజుకు కళ్ళలో కనిపెట్టి చూడలేదు. Every title of Lord Jesus Christ is being titled with a great meaning. యేసు వారికి ఇవ్వబడిన ప్రతి బిరుదు కూడా గొప్ప అర్థంతో రాయబడిన విషయాలు అవి. Oh, his eyes can penetrate through our life and see everything what he wants to see. What you are saying he should not see, he would see those things. ఆయన నేత్రాలు మన జీవితాల లోపలికి వెళ్ళిపోయి ఎవరు ఏదైతే చూడకూడదు అనుకుంటున్నావో అవన్నీ కూడా చూడగలిగిన దేవుడు ఆయన. And his feet are brazen feet. It speaks of judgment, that it's coming judgment about what he is going to be a judge on this world. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరుగుచిన అపరిచిత సమానం అంటే ఈ లోకానికి ఆయన తీర్చబోతున్న తీర్పును గురించిన పదం అది. He is who has 7 spirits of God. దేవుని యొక్క 7 ఆత్మలు కలిగిన వ్యక్తి ఆయన. We will see what are those 7 spirits little later, but we are going to meditate, and one of his title is a God who has got 7 spirits of God. ఆయన బిరుదులో ఒకటి 7 ఆత్మ కలిగిన వ్యక్తి అని చూస్తాం. దాని అర్థం తర్వాత మనం చూస్తాం. And 15thly, he who is holy and he who is true. ఆయన సత్యవంతుడు పరిశుద్ధుడు అయిన వాడని చూస్తాం. And 16thly, he who has creation of God, the lion of the tribe of Judah. అక్కడ 16గా చూస్తే యూదా గోత్రపు సింహంగా సృష్టికర్తగా మనం చూస్తాం అక్కడ. And 17thly, he who has the keys of David. అక్కడ దావీదు తాళపు కలిగిన వ్యక్తిగా చూస్తాం మనము. 18thly, he is a true witness. 18గా నిజమైన సాక్షి ఆయన. 19thly, the king of the saints and the word of God. 19గా చూస్తే ఆ యొక్క పరిశుద్ధుల యొక్క రాజు దేవుని యొక్క వాక్యం అని చూస్తాం మనం. Lord, these are the titles of Lord Jesus Christ. You will be found in Revelation. ప్రకటనలో మనకు కనిపించే దేవుని యొక్క బిరుదులు నామములను చెప్పొచ్చు ఇవన్నీ కూడా. Today, hopefully, we will have only the preface and little bit here and there, and we can take it up from there onwards from next week onwards. ఈ రోజు కేవలం పరిచయం మాత్రమే చూస్తాము. తర్వాత దినాల్లో దీని గురించి విషయాన్ని సంబంధించి చూస్తాం మనం. Revelation chapter 1:1, revelation of Jesus Christ, which God gave, and you see in first verse, the revelation of Jesus Christ, which God gave unto him to shew his servant. అక్కడ ప్రకటన గ్రంథం 1:1 అంటే తన దాసుని యోహానుకు వాటిని సూచించడం చూస్తాం అక్కడ మనం. Who gave? ఎవరిచ్చారు? God gave. దేవుడు ఇచ్చాడు. The source of revelation is coming from God. ప్రకటన యొక్క మూలము అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది Revelation is an eschatological subject, and nobody else could know better than God, because we see in Mark Gospel chapter 13 verse 32 that he only knows when these times will come. అయితే ఇది అంత్య దినాలకు సంబంధించిన విషయము దేవుడికి తప్ప ఎవరికి ఇది సరిగ్గా తెలియదు. మార్కు సువార్త 13:32లో ఆయనకే ఇవన్నీ తెలుసని చూస్తాం. 13 and verse 32, but of that day and that hour knoweth no man, no, not angels which are in heaven, neither the Son, that means even Christ, but the Father. మార్కు సువార్త 13:32 మనం గమనిస్తే అక్కడ ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందిన దూతలైనను కుమారుడైనను ఎరుగరు. What is the source of this revelation? ఈ ప్రకటనకు మూలం ఏమిటి? The right source, because he only knows perfectly when this end times would come. So he is only giving the revelation to his servant. అంత్య దినాల్లో అది ఎప్పుడు వస్తాయని చెప్పి ఆయనకి మాత్రమే సరిగ్గా తెలుసు కాబట్టి ఆయనే తన దాసులకు ఇస్తున్న విషయాలు ఇవన్నీ కూడా. This is a book of prophecy in the year 95 AD, and this has been given and it has been given to his servant, and it has been given by God himself, the divine source. అయితే ఇది ప్రవచనాలకు సంబంధించిన గ్రంథం. ఇది క్రీస్తు శకము 95వ సంవత్సరంలో తన దాసునికి దేవుడే తను తానే బయలుపరిచిన విషయాలు ఇవన్నీ కూడా. Unto him to show unto his servants
తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. Servants in English, in Greek it is called doulos. Doulos meaning slave or bonded servant. అక్కడ గమనిస్తే ఈ గ్రీకు పదంలో డోలస్ అనే పదం వాడారు దాసుడు అంటే బంధించబడిన దాసుడు లేకపోతే బానిస అని చెప్పొచ్చు. Now it has become fashion to call every person God servant, God servant, God servant. No, they don't put God apostrophe yes and servant. That means God's servant. You know what they write? Shamelessly, I would have corrected some hundreds of God servants when they came with the invitation cards and so many other things. They write God, God and servant. That means God is their servant. They are not understanding it. And their behavior is also like that. They say God servant. God and servant. అక్కడ గమనిస్తే Please know what is the meaning of servant. సేవకుడు అంటే ఈ దినాల్లో చాలా దాని అర్థమే మారిపోయింది. ఈ పెళ్లి పత్రికలు చూసినప్పుడు కూడా ఏం చేస్తారంటే దేవుని సేవకుడు రాస్తారు, కానీ నిజమైన అర్థం అంటే దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క సేవకుడు, దేవునికి చెందిన వాడు అంతే. కానీ దాని అర్థమే మారిపోయింది దాన్ని గమనిస్తే. No, they write God servant. That means God is their servant. వాళ్ళు ఏం రాస్తారంటే దేవుడే వాళ్ళ సేవకుడు అనుకుంటారు. అది తప్పది. వాళ్ళు రాసేది అట్లా ఉంది, వాళ్ళు ప్రవర్తించి కూడా అట్లే ఉంది. దేవుడే వాళ్ళ సేవకుడు అట్లా ఉంటారు వాళ్ళు. Very sad, beloved. చాలా విచారకరం ఇవన్నీ కూడా. When God is giving his revelation, he is calling him his servant. Who is his servant? We are going to see now. అయితే దేవుడు తన ప్రత్యక్షత ఇస్తున్నప్పుడు తన దాసుడు అని చెప్తున్నాడు. ఎవరు ఆ దాసుడు అనే విషయం చూస్తాం ఒకసారి. Who is that దాసుడు? How he should be? You will have to turn with me to Exodus. ఆ దాసుడు ఎవరు, ఎట్లా ఉండాలంటే నిర్గమకాండం చూద్దాం. Exodus chapter 21 verses 2 to 6 we will all see it because it is very important. నిర్గమకాండము 21వ అధ్యాయము 2 నుంచి 6 వరకు చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. If thou buy an Hebrew servant 6 years he shall serve, and in the 7th he shall go out free for nothing. You have to buy. First of all, God has bought you and me who are serving him, calling him we are his servants. He has bought you and bought me by his precious blood. నీవు హెబ్రోను దాసులు కొనిన ఎడల అని రాయబడింది. నిజంగా దేవుని దాసులు సేవకులు ఉండాలంటే మొట్టమొదటిగా నిన్ను నన్ను దేవుడు కొనుక్కోవాలి తన రక్తం ద్వారా. If he came in by himself, he shall go out by himself. If he were married, then his wife shall go out with him. అక్కడ తను తానే వస్తే తను తానే బయటకు వెళ్ళిపోవచ్చు, తనకు వివాహితుడై వస్తే తన భార్య కూడా రావాలని రాయబడింది అక్కడ. If his master has given him a wife, you know what is the understanding of this? Master is Christ, wife is church. He is the one who brought you into the church, and children are a spiritual children who belong to the church, and you are attached to the church, you are attached to the master. That is the meaning of it. 4వ వచనం, యజమానుడు వానికి భార్యను ఇచ్చిన తర్వాత ఆమె వాని వల్ల కుమారులు అంటే ఇక్కడ యజమానుడు అంటే క్రీస్తు, భార్య అంటే సంఘము, కుమార్తెలు అంటే సంఘ విశ్వాసులు లేకపోతే సంఘ సభ్యులు అని చెప్పొచ్చు. But in such circumstances, if he leaves, he has to leave alone. He cannot take his children, he cannot take his wife. అటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోతే తన భార్యను తీసుకెళ్ళాడు, పిల్లల్ని తీసుకెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళిపోవాలి. But if he loves his wife, he has to, prior to loving his wife, he has to love his master. భార్యను ప్రేమించడానికి దానికంటే ముందుగా తన యజమానిని ప్రేమించాలి. Our Lord here we have to love first. మొట్టమొదటిగా నా యజమానిని మన ప్రభువును ప్రేమించాలి. And if the servant shall plainly say, I love my master, my wife, my children, I will not go out free. 5వ వచనం, అయితే ఆ దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రునై పోనని నిజముగా చెప్పిన యెడల. So I will not get cut off either from the master or from my children. Then only he is called the servant of God. నేను నా యజమాని నుంచి కానీ నా భార్య నుంచి కానీ నేను వదిలిపెట్టి పోను అని చెప్పినప్పుడే దేవుని దాసుని వాళ్ళకి పేరు. Then what he does is verse 6, then his master shall bring him to the judges, he shall also bring him to the door or unto the doorpost, and his master shall bore his ear through with an awl, and he shall serve him forever. 6వ వచనంలో వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకుని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాడిని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను, తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును. It is a painful thing to want to be a committed servant or a bond slave to the master. యజమానునికి బానిసగా, బంధించబడిన దాసుడిగా లేకపోతే నిబద్ధత కలిగిన దాసుడిగా ఉండడం చాలా బాధతో కూడుకునే విషయం. All servants, we are so egoistic.
No, I will not go, and you will take few people and you will cut off from that place, and you will go, you start on your own, and you call yourself servant. You have no right to call yourself a servant of God. మనం మాత్రము దేవుని దాసులను సేవకులు అని చెప్పుకుంటూ ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ అక్కడ మన స్వయానికి ఈడవబడి మనకి ఇష్టమైనట్టు చేస్తే దేవుని సేవకులు అనిపించడానికి అర్హత లేదు మనకి. See, Exodus, the law is given. Deuteronomy means second law. Dew means two. Deuteronomy means law. Deuteronomy means second law. నిర్గమకాండం ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఉపదేశం అని చెప్పొచ్చు. Deuteronomy chapter 15 and verse 16. Kindly see it. And it shall be, if he say unto thee, I will not go away from thee, because he loveth thee, and thine house, because he is well with thee. అక్కడ ద్వితీయోపదేశకాండము 15:16 అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటి వారిని ప్రేమించినాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోయిన అతను నీతో చెప్పిన ఎడల. Then thou shalt take an awl, thrust it through his ear unto the door, and he shall be thy servant forever, and also unto thy maidservant thou shalt do likewise. అక్కడ నీవు కుదురును పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వానికి చెవి దానికి కూర్చోవలను. ఆ తర్వాత నిత్యము నీకు దాసుడైనను అలాగునే నీవు నీ దాసికి చేయవలెను. Who will get the revelation of Lord Jesus Christ? యేసు ప్రభువారి ప్రత్యక్షత ఎవరికి దొరుకుతుంది? Who is willing to pay and take a pain to be his servant, he will get it. తన దాసుడుగా ఉండడానికి ఆ బాధను భరించడానికి సిద్ధపడిన వానికి మాత్రమే ఆ ప్రత్యక్షత లభిస్తుంది. He will get that revelation. వారికి మాత్రమే ఆ బయలుపరచు ప్రత్యక్షత. Such servant is called bonded servant, or a person who is a servant forever to the Lord. Such person only will get the glimpse of the revelation of the risen Lord. అటువంటి వారు బంధించబడిన దాసుడు, దేవుడు నిజమైన దాసుడు, బానిసని చెప్పొచ్చు. వారికి మాత్రమే ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది. కొంచెం not everybody writing as you like. You write God servant and say you won't get this revelation. You will never be able to understand this. లేకపోతే దేవుని దాసుడు దైవసేవకుడు రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైనటువంటి ఈ ప్రత్యక్షత అనేది లభించదు. It is about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు గురించిన విషయాలు ఇవన్నీ కూడా. And the source is divine source. ఆ మూలము దైవమే అది. And it is given to his bonded servant, who is a committed servant, who says that I will love my master forever, and I will not leave this place, and I will not leave my position. అది తన బంధించబడిన దాసునికి, నిబద్ధత కలిగిన దాసునికి, నా యజమాని నేను నిరంతరం ప్రేమిస్తాను, దీన్ని వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పిన ఆ దాసునికి ఆ ప్రశస్తి ఇవ్వబడింది. Coming to Revelation chapter 1 and verse 1. ప్రకటన 1:1 చూస్తే what it says after servants, which must shortly come to pass. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. That speaks of it as a prophetic book, and this is of prophecy. అర్థమేంటంటే ఇది ప్రవచన రూపకమైన గ్రంథము, ఇవన్నీ ప్రవచనాలు. Then verse 1 says shortly, meaning takos in Greek, takos. ఆ మొదటి వర్షంలో త్వరలో అంటే గ్రీక్ పదం టాకోస్ అనే పదం వాడారు. Takos meaning quickness, అంటే వేగంగా జరిగేవి. and speed, వేగవంతమైన. and hastily, త్వరగా, త్వరితంగా, and immediately. వెంటనే. Then you may ask, already 2000 years is expired. No, how quickly? How is it possible? Then you have to go to 2 Peter chapter 3 verse 8. In God's sight, God's timing, one day is 1000 years, and 1000 years is one day. If anybody has a calculation to that, you can calculate it. మనం అనుకోవచ్చు ఇవన్నీ చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, వెంటనే వేగంగా త్వరితంగా అంటే ఎట్లా అవుతుందంటే 2 పేతురు పత్రిక 3:8 చూస్తే దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలతో, 1000 సంవత్సరాలు ఒక దినంతో అంటే ఆ లెక్క ఎట్లా మనం అర్థం చేసుకోవాలి. Then we see in Revelation chapter 1 verses 4 to 6, it's a benediction of Trinitarian. అక్కడ ప్రకటన గ్రంథము 1:4-6 ఆ త్రిత్వం గురించి అనేక విషయాలు మనకు కనిపిస్తాయి అక్కడ. Benediction of Trinitarian. ఆ త్రిత్వం యొక్క ఆశీర్వాద వచనం అని చెప్పొచ్చు మనం. One who is, who was, and who is to come. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలం ఉన్నవాడని చెప్తున్నారు అక్కడ. We see this expression all through, you see in Revelation chapter 4 and verse 8 also like that, when it is referred to God also in similar fashion. That means, as I told you, while explaining his titles, I told you the victor, who is a son, who is the inheritance of the throne, who is walking, he will have the equal status with God.
గమనిస్తే ఈ వచనము తరచుగా మనకు కనిపిస్తుంది, 4వ అధ్యాయం 8వ వచనంలో కనిపిస్తుంది. అక్కడ దేవుని గురించి రాయబడిన విషయం అంటే ఏమర్థమవుతుందంటే, అక్కడ జయశాలిగా రాజకుమారుడుగా సింహాసనాన్ని అధిష్ఠించడానికి వెళ్తున్న యేసుప్రభు వారి గురించి మనకు కనిపిస్తుంది అక్కడ. అంటే No one దేవునితో can సమానం stop అర్థం him. అక్కడ. No one can stop him from taking the throne because he has earned all the eligibilities. ఆ సింహాసనం అధిష్ఠించడానికి సర్వ హక్కులు యోగ్యత సంపాదించాడు కాబట్టి ఎవ్వరు కూడా ఆపలేరు సింహాసనం ఎక్కకుండా. Again, you find it in Revelation chapter 1:8, the same kind of benediction, which is and which was and which is to come, the Almighty. This is concerning Lord Jesus Christ. అదే విషయం 1వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ మనకు కనిపిస్తుంది. అల్ఫయు ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు నేనే అని సర్వాధికారియు దేవునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. While we were seeing his titles, we have also seen verse 4 that he is saying he is the one with 7 spirits. అక్కడ 4వ వచనంలో ఆయన బిరుదులు చూసినప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే 7 ఆత్మలు కలిగిన వ్యక్తి మనం చూస్తూ వచ్చాం. Why is he called the man of with 7 spirits? 7 ఆత్మలు ఎందుకు చెప్పబడ్డాయి ఆయన గురించి? You'll have to turn with me to Isaiah chapter 11. యెషయా గ్రంథము 11వ అధ్యాయం చూస్తే Isaiah chapter 11 and verse 2, you can count it 100 times, you will find 7 spirits here. అక్కడ 11వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే ఎన్నిసార్లు లెక్కిస్తారు 7 ఆత్మలు కనిపిస్తున్నాయి అక్కడ. The spirit of the Lord shall rest upon you, the spirit of wisdom, understanding, spirit of counsel, might, the spirit of knowledge and fear of the Lord. 2వ వచనం యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. This is the character of the 7 spirits of God. దేవుని ఆత్మ యొక్క 7 ఆత్మల యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయి. And then the 7 spirits also represent 7 candlesticks we find in Zechariah chapter 4 and verse 2. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో కనిపించే 7 దీపస్తంభాలు కూడా ఆ లక్షణాలు కనిపిస్తాయి అక్కడ. All these things are indicating for the 7 spirits of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క 7 ఆత్మను సూచించే విషయాలు ఇవన్నీ. Yeah, kindly turn with me to Zechariah జకర్యా గ్రంథం చూస్తే chapter 4 verse 2. Whether you get it, you read it please. 4వ అధ్యాయం 2వ వచనంలో నీకు ఏమి కనబడుచున్నదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. 7 lamps thereon, 7 pipes to the lamps, 7 lamps which are upon the top thereof. అక్కడ దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. 7 lamps of God speaks of the 7 spirits of God. దేవుని యొక్క 7 దీపాలు అంటే ఈ దేవునికి 7 ఆత్మలు పుడతాయి. The same Zechariah chapter 4 verse 10, we find that they are 7 eyes. Zerubbabel with those 7, they are the eyes of the Lord which run to and fro through the whole earth. అక్కడ 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 10వ వచనంలో గమనిస్తే లోకమంతటను సంచారం చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెల్ చేతిలో అంటే కనిపిస్తున్నాయి అక్కడ. He's got 7 eyes. We see it in Revelation chapter 5 and verse 6 as well. ఈ 7 నేత్రాలు ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 6వ వచనంలో మనకు కనిపిస్తాయి. See 7 Revelation chapter 6 5 and verse 6. And I beheld, and lo, in the midst of the throne and of the 4 beasts and in the midst of the elders stood a lamb as it had been slain, having 7 horns and 7 eyes, which are the 7 spirits of God sent forth to all the earth. Is that clear what I am saying? 5వ అధ్యాయం 6వ వచనం మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచింట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి మీద అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 eyes represent 7 spirits of God. 7 కన్నులు నేత్రములు అంటే దేవుని యొక్క 7 ఆత్మలు సూచిస్తున్నాయి. 7 lamps represent 7 spirits of God. 7 దీపములు దేవుని యొక్క 7 ఆత్మలు సూచిస్తున్నాయి. 7 spirits of God is being represented in Isaiah chapter 11 and verse 2. This is also a representation of the Spirit of God. దేవుని యొక్క ఆత్మలు అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ రాయబడిన 7 విషయాలు దేవుని ఆత్మ సూచిస్తున్నాయి అక్కడ. Revelation chapter 1 verse 5, we see it, that Jesus Christ is faithful. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుప్రభు వారిని నమ్మదగిన దేవుడిగా చూపిస్తున్నాడు ఇక్కడ. And from Jesus Christ who is the faithful witness. అక్కడ నమ్మకమైన సాక్షి అని రాయబడింది అక్కడ. What is he called faithful witness? ఎందుకు నమ్మకమైన సాక్షి? Isaiah chapter 55 verse 4. I'm trying to come
conclude here. I think we will take it up from here next week. ఇక్కడ ముగించుకుందాం. వచ్చే వారం మిగతా విషయాలు చూద్దాం. 55:4 వచనం. Isaiah chapter 55 and verse 4. యెషయా 55:4 వచనం. Behold, I have given him for a witness to the people, a leader and a commander to the people. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించుతుని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించుతుని. Who is he? He's a witness to the people. ఎవరైనంటే జనములకు సాక్షి ఆయన. He's a witness to the people. జనములకు సాక్షి ఆయన. And witness unto the truth, and he only spoke truth. ఆయన సత్యానికి సాక్షి, ఆయన సత్యం మాత్రమే పలుకుతూ వచ్చాడు. To complement this, we need to read John Gospel chapter 18 and verse 37. దీన్ని అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 18:37 చదువుకోవాలి మనం. 18 and verse 37 says like this: Pilate therefore said unto him, Art thou king? Then Jesus answered, Thou sayest, I am a king. To this end was I born, and for this cause came I into this world, that I should bear witness unto truth. 18:37లో అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టే నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని అంటున్నాడు. He is a truth and is a faithful true witness. That's why one of his name is mentioned in Revelation chapter 3 verse 14 as true witness. అక్కడ ఆయన సత్యము సాక్షి ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టే ప్రకటన గ్రంథంలో గమనిస్తే సత్యమైన సాక్షి ఆయన గురించి రాయబడింది. Beloved, very, very humbly I want to beseech you that it is all reality, what we have read, what we have seen, everything scripture based. దీనంగా బతిమాల విషయం ఏంటంటే కూడా ఇవన్నీ చూసిన విషయాలన్నీ సత్యము, వాస్తవాలు, లేఖనాలు ఆధారంగా ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. Even today you have a time to go to this humble shepherd who came as a shepherd to this world. ఈ దినం కూడా తగ్గింపుగా ఈ లోకానికి కాపరిగా వచ్చే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం నీకు ఉంటుంది. And you can call upon him and tell him, Lord Jesus Christ, I never knew that you are such a great God. Now you are going to come back in a form of a judge. If you are going to come in the form of a judge and I am not yet accepted you as a shepherd, then I would have to face and be thrown into the lake of fire. చెప్పు ధైర్యంగా, నువ్వు ఎంత గొప్ప దేవుడో నాకు తెలియదు, నువ్వు తీర్పు తీర్చడానికి రాబోతున్నావు, నువ్వు తీర్పు తీస్తే ప్రభా నేను నరకంలోకి వెళ్ళిపోతానని ఆయన దగ్గర ధైర్యంగా ఒప్పుకోవచ్చు. You are the source of light. You want to enlighten me. My heart is not enlightened so far. I want to call upon your name. I want to say, Lord Jesus Christ, forgive me. I am a sinner. నువ్వు వెలుగుకు మూలం ప్రభువా, వెలిగించడానికి వచ్చావు, నేను ఇంకా వెలిగించబడిన నా హృదయం నాకు దయచేసి నన్ను వెలిగించమని దేవుని అడగొచ్చు. If you call upon Lord Jesus Christ today, Romans 10:9 says that if you call upon him, confess with mouth and believe in your heart, you will be saved. రోమపత్రిక 10:9 ప్రకారము ఈ దినము ఆయన నోటితో ఒప్పుకుంటే, ఆయన మొరపెడితే ఆయన నువ్వు రక్షించబడతావు. Then the meditation of Revelation will not be a book of tense when it is being exposited, but it will be a book of excitement. అప్పుడు ప్రకటన గ్రంథం నువ్వు చదువుతున్నప్పుడు, దాన్ని ధ్యానిస్తున్నప్పుడు అది నీకు భయాన్ని కల్పించే గ్రంథంగా ఉంటుంది, కానీ నీకెంతో సంతోషాన్ని, ఉత్సాహాన్ని కల్పించే గ్రంథంగా నీకు ఉంటుంది. Our effort and our desire is that those who listen to us about Revelation would see it with the excitement of the coming King, and if they have not yet known him as their shepherd, today is the day you can know him as a shepherd. మా ప్రయత్నం, మా ఆశ ఏంటంటే ప్రకటన చదువుతున్న వారందరూ కూడా ఆయన రాజుగా రాబోతున్న విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంతో సంతోషించి ఉత్సహించాలి. ఎందుకంటే ఇంకా నువ్వు ఆయన ఇంకా అంగీకరించకపోతే ఈ దినమైనా సరే ఆయన్ని ఒప్పుకోవాలని మా యొక్క ఆశ. You want to become his servant, you are willing to make a all in your ears, you are willing to pay the price, come to him, tell him, Lord, I never want to be. నువ్వు ఆయన దాసుడుగా ఉండాలనుకుంటున్నావా? ఆ యొక్క చెవులో కలిగే ఆ నొప్పిని భరించాలనుకుంటున్నావా? ఆ క్రయం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వే ప్రభు అని చెప్దాం. Beloved, may the Lord help us and enable us, and in his own will give us the enablement so that we could continue the study on this book of Revelation in the days to come. కాబట్టి దేవుడు మనకు సహాయం చేసి బలపరుస్తుంది కాక, ఆయన సొంత బలంలో రాబో దినాల్లో ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానించడానికి దేవుడు సహాయం చేయడం కాక మనం. May the Lord grant his grace unto us to understand this book. దీన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించింది కాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father,
మా ప్రేమ గల పరలోకపు తండ్రి, our eternal and gracious God. నిత్యులకు కృపగల దేవా, With human weakness and limitations, we want to explain Thy word, Lord, which Thou hast given us. మానవ హద్దుబాట్ల బలహీనతలో మీరు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని వివరించాలనుకున్నాము. But may the blessed Holy Spirit go into the deep down into their hearts to make them to confess that Thou art the shepherd who wants to bring all these sheep which have gone astray into Thy fold. మీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వారి హృదయాలకు బోధించి, ప్రభువా కాపరిగా దారి తప్పిన మీ గొర్రెలన్నింటినీ కూడా మీరే మందలోకి చేసిమని ప్రార్థిస్తున్నాము. So that they would be excited when we are reading the book of Revelation. తద్వారా ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు ఎంతో సంతోషించవరగా చేయండి ప్రభువా. Otherwise, Lord, when you are coming like a judge and King of kings and Lord of lords, we can never face you. ప్రభువా, లేకపోతే రాజులు రాజుగా ప్రభువులు ప్రభుగా న్యాయాధిపతిగా మీరు రాబోతున్నప్పుడు మిమ్మల్ని మేము ఎదుర్కోలేము ప్రభువా. And Lord, the enemy may not deceive them, and the enemy may be put to naught, and enable them to come into Thy fold. ప్రభువా, శత్రువు మోసపరచకుండా, వాళ్ళని ఆటంకపరచకుండా, తద్వారా నరకంలో వాళ్ళు ఏలకుండా సహాయం చేయండి ప్రభువా. Again, thank Thee and praise Thee for giving us a wonderful time, so that there was no failure of either power or any other devices what we are using to communicate Thy word. ప్రభువా, మరి విద్యుత్ శక్తి విషయంలో కానీ మేము వాడే పరికరాల విషయంలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా మీరు మాకు చేసిన సహాయం అంతటి కొరికే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. We want to give Thee all the glory and ask this prayer with much thanksgiving in the precious and mighty name of Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ ఈ ప్రార్థన కృతజ్ఞత ప్రశస్తమైన శక్తి గల యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించడుతున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Kindly view these things and share it to as many as possible, so that these words of true God and true word may be shared, because we are living in a days where true word of God has become a very scarce commodity. దయచేసి ఇది చూసిన తర్వాత వీలైనంత మందికి స్నేహితులతో పంచుకోండి. ఎందుకంటే ఈ దినాల్లో నిజమైన దేవుని వాక్యం అనేది చాలా అరుదైనదిగా మనకు కనిపిస్తుంది. Kindly pray for our ministry, so that we would come up with these things, and we could come up and we would be able to enhance your spiritual life by spending time at the feet of the Lord. దయచేసి మా కోసం ప్రార్థించండి. ఇవన్నీ మీరు విన్నప్పుడు మీకు ఆత్మీయ జీవితము మేలు కలిగినట్లు, దేవుని సన్నిధిలో మీరు ఎక్కువ సమయం గడిపినట్లు మీకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది కాక. By hearing this, many people may come into the fold of Lord Jesus Christ. ఇది విన్నప్పుడు అనేకులు కూడా యేసు రక్షణలోకి వచ్చేలాగా. Praise the Lord. ప్రైజ్ లార్డ్. God willing, we will see you next week. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరి తిరిగి కలుసుకుందాం.